క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్లో చిచ్చురేగింది. హైకమాండ్పై అసంతృప్తులు బాహటంగానే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తిష్టవేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. బోధన్లోని బీటీ నగర్లో హస్తం క్యాడర్ ఆందోళనకు దిగారు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరును ఎండగట్టారు. సుదర్శన్ రెడ్డికి మినిస్ట్రీ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హస్తం కార్యకర్తలు హెచ్చరించారు. క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ లో చిచ్చుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ లో చిచ్చుకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ సంబంధించి కాంగ్రెస్ లో అసంతృప్తి జాబితా కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచర గణం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులంతా మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈరోజు యూత్ కాంగ్రెస్ శ్రేణులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించాలని అయితే వారు గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా లేదు. ఆ జిల్లాకు సీనియర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డికి విస్తరణలో చోటు ఖాయమని ముందు నుంచి ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవిపై హామీ ఇచ్చారు. మొదటి విడత మంత్రివర్గ విస్తరణలోనే సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఒకేసారి ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎక్కువ అవుతున్నారు. ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఉండడంతో రెండో విడత విస్తరణలో చోటు కల్పిస్తామని రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండో విస్తరణ కోసం అయితే ఆయన గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే 3 మంత్రి పదవులను అయితే ఇప్పటికీ విస్తరణలో భర్తీ చేశారు. మరొక 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరోసారి విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ లో ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే మంత్రి పదవులు ఆశించిన వారి నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి బేన్ సాగర్ రావు, అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అయితే తీవ్రంగా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీలో చేరుకున్న సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీకి మేరకు ఆయనకు మంత్రి పదవి వస్తుందన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగింది. అంటే వివేక్ సైతం ఎన్నికల సమయంలో కేబినెట్ లో చోటు కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇప్పుడు మంత్రి చేసినటువంటి నేపథ్యం అయితే చూస్తా ఉన్నాం. మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అసంతృప్తి జాలలు అయితే కొనసాగుతా ఉన్నాయి. వారి నేతల అసంతృప్తిని అధిష్టానం ఏ రకంగా చల్లబరుస్తుందని చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.